ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయేలీలు అలనాడు ఐగుప్తులో వాళ్ళ చేతి కింద బానిసలయ్యి వెట్టి చాకరీలు చేస్తూ బతుకుతున్నారు. వాళ్ళ కోసం దేవుడు తన సేవకుణ్ణి మోసేను అక్కడికి పంపించారు, వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి. అయితే వాళ్ళు ఆ బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. కానీ మరి ఈనాడు ప్రజలు పాపం అనే బానిసత్వంలో మగ్గిపోతున్నారు. మరి ఈ పాపం అనే బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి, ఈ లోక రక్షణగా మన పాపాలకు విమోచన కలగడానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు తన కుమారుడైన యేసయ్యను ఈ భూమి మీదకి పంపించారు. కాబట్టి యేసయ్యని మనం నమ్మినప్పుడు మనం పాపాల నుంచి విడిపించబడతాం. యేసయ్య మార్గంలో నడుచుకోవాలి. యేసయ్య మాట వింటే మనం బ్రతుకుతాం, నిత్య జీవం పొందుకుంటాం.